అర్జున్, సమీర్, కిరణ్, రేవంత్ అనే నలుగురు స్నేహితులు ఉండేవారు. వాళ్ళందరూ కలిసి ఒక పర్వత ప్రాంతానికి ట్రిప్పుకు వెళ్లారు. మబ్బులతో కప్పుకున్న కొండలు, చల్లటి గాలి, అడవుల మధ్య రహదారి. ఆ ప్రయాణం వాళ్ళకు చిన్న సాహసంలో అనిపించింది. ఇలా కొండదారిలో నడుస్తూ ఉండగా చెట్ల మధ్య దాక్కుని ఉన్న ఒక పాత విడిచిపెట్టబడిన ఇల్లు వాళ్ళ కంట పడింది. ఆ ఇంటి కిటికీలు పగిలిపోయి గోడల మీద వల్లుకు పాకి చుట్టూ నిశ్శబ్దం చరణంతగా నిశ్శబ్దంగా కనిపించేది. ఆ ఇంటి గురించి ఏమీ తెలియకపోయినా ఆసక్తితో లోపలికి వెళ్ళిపోయారు. లోపల మాత్రం దుమ్ముతో నిండిన ఫర్నిచర్, పాతబడ్డ తీగలు, పైకప్పు నుండి వేలాడే సాలీలు. కానీ వాళ్ళు భయపడలేదు. నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుతూ ఆ ఇంట్లో తిరగసాగారు. ఫోన్ లైట్ పెట్టుకొని ఒకరినొకరు ఆట పట్టించారు. అప్పుడే ఒక విచిత్రమైన శబ్దం బయట అడవిలో నుంచి వచ్చింది. అది జంతువా లేదా గాలి తాకిడా ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలిచిపోయారు. అడవి వైపు నుండి నక్కలు అరుస్తున్న శబ్దం గట్టిగా వినిపించింది. గాలి ఒక్కసారిగా తుఫాన్లా వీచింది. ఇంటి కిటికీలు సప్పరించాయి. చెట్లు గట్టిగా ఊగసాగాయి. అర్జున్ ఫోన్ లైట్ మసకబారింది. కిరణ్ది ఆపేసింది. ఒక్కొక్కరిది ఒక్కొక్కటిగా చటక్ చటక్ అని అన్ని ఫోన్ లైట్లు ఆగిపోయాయి. ఇంటి లోపల వెలుతురు ఒక్క క్షణంలోనే మాయమైపోయింది. చిల్లుల మీదుగా కొద్దిగా చంద్రకాంతి మాత్రమే లోపలికి వచ్చేది. చీకట్లో కూర్చుని వణుకుతూ ఉన్న ఆ నలుగురు, ఈ ఇల్లు ఖాళీగా లేదన్న అనుమానం నెమ్మదిగా వాళ్ళ మనసులో పాకసాగింది. ఎక్కడో దగ్గరలో ఒక నీడ కదిలినట్లు అనిపించింది. కథ ఇక్కడి నుంచి నిజమైన భయం మొదలవుతుంది.